అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్త అర్హుల జాబితా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకున్నారో ఆ రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు తెలియజేసినట్లయితే ఈ నెల 22న విడుదల చేసేటువంటి ఫైనల్ లిస్ట్లో మీకు తప్పకుండా ఈ పేరు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కనుక చేయలేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశమే లేదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే ఈ లిస్ట్లో ఈ క్రాఫ్ లిస్ట్లో మీరు తప్పకుండా నమోదై ఉండాలి. ఈ క్రాఫ్ లిస్ట్లో మీ పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి అలాగే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తప్పకుండా మీకు డబ్బులు రావాలి అంటే తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇక ఏం చేయాలి ఏంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, తప్పకుండా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది, దానిపైన కూడా నొక్కాలి. అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక మన వ్యవసాయ శాఖ అధికారులు కూడా మాట్లాడుతూ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్లు కేటాయించినట్లు మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. కాబట్టి దీని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈకేవైసీ మరియు ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకున్నారో వారికి త్వరగా డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఈ క్రాఫ్ అంటే మీరు వేసినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటను మీరు ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో నమోదైన పంటలను ఇక్కడ మనకు ఏదైనా సరే మీకు భవిష్యత్తులో అన్నదాత సుఖీభవ రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, ఇలా ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు వెంటనే ఇలా చేసి మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ క్రాఫ్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఈ క్రాఫ్ జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవడానికి మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అడిగి మీరు తెలుసుకోవచ్చు పేరుందా లేదా అని. ఒకవేళ అలా వీలు కాకపోతే మీరు తప్పనిసరిగా ఈ క్రాఫ్ జాబితా ప్రకారం లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అధికారులకు తెలియజేసినట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి 22వ తారీఖున ఇచ్చేటువంటి ఫైనల్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితేనే ఈ క్రాఫ్లో మీ పేరు కనుక నమోదు అయి ఉంటేనే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇక దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతుంది. మీరు వెంటనే ఇలా చేయాలి. కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 6,500 రూపాయల వరకు కూడా ఈ పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ సాయాన్ని విడుదల చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. మరి ఇందులో భాగంగానే రైతులు ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనకు రైతులు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు ఎవరైనా కొత్త రైతులు ఉంటే ఈ ఉగాది నుండి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఉగాది కానుకగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో కొత్త రైతులు అంటే కొత్తగా
పాస్ పుస్తకాలు పొందిన వారు గతంలో మనకు ఈ పిఎం కిసాన్ సాయానికి అలాగే అన్నదాత సుఖీభవ సాయానికి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలంటే నేరుగా మీరు ఈ యొక్క సాయాన్ని పొందడానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి. అది కూడా ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలన్నమాట. అటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు రైతన్నలు గుర్తించాలి. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ సాయం అనేది చాలా తొందరగా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ సాయాన్ని కనుక మీరు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. ఈ పిఎం కిసాన్ 20వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత 4,500, రెండు కలిపి 6,500 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఏప్రిల్ నెలలో అమలు చేయబోతున్నాయి. మరి ఉగాది నుంచి మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో మీకు ఈ పథకాల సాయాన్ని అందిస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. ముఖ్యంగా అప్లై చేసుకోండి. ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా కొత్త పద్ధతిలో ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ కనుక మీరు చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని అప్లై చేసుకుని మీరు కనుక డబ్బులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి. త్వరలోనే మీకు ఈ యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలను మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. ఇది మనకు ఏపీ ప్రభుత్వం రైతులకు మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కూడా కొంతమంది అప్లై చేసుకుంటున్నారు, కొంతమంది అప్లై చేసుకోవట్లేదు. అలాగే కొంతమంది ఈ సాయాన్ని పొందుతున్నారు, కొంతమంది సాయాన్ని పొందలేకపోతున్నారు. మరి నేను చెప్పే ప్రతి అప్డేట్ కూడా చాలా జెన్యూన్ అండి. ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది మీకు. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారో అప్పుడే మీకు ఈ ప్రభుత్వ సాయం అనేది చాలా ఈజీగా అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వ సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని